వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ ఇష్యూ నడుస్తుంది. సో రీసెంట్ గా ఏకంగా ఒక ఎంపీ అలాగే ఒక ఎమ్మెల్యే ఇద్దరు కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి, రక్తం కారేలా కొట్టుకున్నటువంటి పరిస్థితి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడే కాదు, ఆయన ఇంకో సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే నిన్న జీవన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో పెట్టి అసలు సంజయ్ ది ఏ పార్టీ, ఆయన కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టు మాట్లాడడం. సో సంజయ్ కి ప్రాధాన్యత ఇచ్చి జీవన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి రీసెంట్ గా పొంగులేటి తోటి ఇష్యూ జరిగినప్పుడు ఏం జరిగిందో చూసినాం. ఇది మీ రాజ్యం నడుస్తుంది, మీరే ఎలాంటి ఇంకా మాతోటి ఏం పని అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఇదే కాదు, సో మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉన్నట్టు కూడా ఒకటి చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ పైన ఆల్రెడీ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నాయి. నిన్న ఏకంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నేను ఇంత చేస్తున్నా కూడా నా పైన నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నాయి అది అని చెప్పేసి. సో ఇంత నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్న సమయంలో ఈ విధంగా పదవుల విషయంలో సో రీసెంట్ గా సునీతారావు కూడా ఏకంగా పిసిసి చీఫ్ ఛాంబర్ ముందర మాకు పదవులు ఇవ్వట్లేదు, కేవలం వారికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చుకుంటున్నారు అంటూ కూడా ధర్నా చేయడం అనేది జరిగింది. తర్వాత జీవన్ రెడ్డి గారు అయితే మొహం మీదనే మీ రాజ్యం నడుస్తుంది, ఇంకా మాతోటి పని అన్నట్టు వారు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా సో పాత కొత్త నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపమే కారణమా, ప్రోటోకాల్ విషయంలోనూ రచ్చ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఏడాది గడుస్తున్న ఈ సమస్యకు పరిష్కారం కాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత కాంగ్రెస్ నేతలను పట్టించుకోవట్లేదని వాదన. సో ఇది కూడా నిజం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డోళ్ళని పక్కన పెట్టేసి నిన్న మొన్న వచ్చిన ఎమ్మెల్యేలకే ప్రిఫరెన్స్ ఇచ్చేస్తే ఇంకా వీరి పరిస్థితి ఏంటి? వీళ్ళకి కూడా ప్రోటోకాల్ అనేది ఇవ్వాలి కదా, ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు కూడా ప్రోటోకాల్ కోరుకుంటారు. ఈరోజు జీవన్ రెడ్డి పరిస్థితి ఆ విధంగానే అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కదా. అలాగే గద్వాల్లో చూసుకున్నట్టయితే సరిత తిరుపతి రెడ్డికి ఒక ఎంపీ ప్రమోషన్ చేస్తారు, ఒక మంత్రి గారేమో ఎమ్మెల్యేని ప్రమోషన్ చేస్తారు. సో ఈ విధంగా చేయడం వల్ల డెఫినెట్ గా అక్కడ వర్గపోరే నడుస్తుంది. సో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వర్గపోర్ అనేది ఒకసారి చూసుకుందాం, ఎక్కడెక్కడ నడుస్తుంది అనేది. సో ఆయా నియోజకవర్గాల్లో 2 వర్గాల మధ్య వర్గపోరు కొనసాగుతుంది. దీనివల్ల పార్టీ అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ నియోజకవర్గాల ఇన్ఛార్జీల కార్యకర్తల వరకు సమస్యలు, కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రోటోకాల్ విషయంలోనూ గతంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశామని పిఎసి సమావేశంలో పార్టీ తీర్మానం చేసిన ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల నియోజకవర్గాల నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాగే ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఘర్షణ, గద్వాల్లో సరిత తిరుపతయ్య ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ విషయంలోనూ వాగ్దానం, అలాగే పటాన్చేరులో ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మధ్య గొడవలు వంటి ఘటనలు సైతం రోజు విభేదాలు. ఇంకా పటాన్చేరు చూసుకున్నట్టయితే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాట శ్రీనివాస్ గౌడ్ మధ్యలో కూడా తరచూ విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. అలాగే వ్యతిరేకించిన కార్యకర్తలు సో దాదాపు 10 మందిని, కడియం శ్రీహరిని కావచ్చు, దానం నాగేందర్ ని కూడా ప్రస్తుతం ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే దానం నాగేందర్ వర్సెస్ అంటే కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్టు కూడా దాదాపుగా 3 వర్గాలు నడుస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పటాన్ చెరువులో 2 వర్గాలు నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ ఇవి 10 నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి ఉంది. అలాగే సమన్వయ లోపం వల్ల జగిత్యాల, బాన్సువాడ, గద్వాల, ఖైరతాబాద్, పటాన్చెరు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల్లో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. దీనివల్ల పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఆశించిన స్థాయిలో అంటే ప్రజల్లోకి వెళ్ళడం లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నిన్న ఒక దగ్గర ప్లేస్ ఎందుకు నిన్న ఒక దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ మధ్యలో గొడవలు, భారీ ఎత్తున గొడవలు జరగడం అనేది జరిగింది. ఎక్కడైనా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో జరుగుతాయి, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సభలు పెట్టినా కూడా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు. ఇంకా రీసెంట్ గా అయితే చేతులకు గ్లౌజులు వేసుకొని రావాలి, బాక్సింగ్ చేసుకోవచ్చు అన్న కూడా ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మెయిన్ సమస్య సో సోషల్ మీడియా ఒకవైపు నెగటివ్ ట్రోల్స్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులకు మాకు అవకాశం ఇస్తలేరు, ఇంకా మేమెందుకు ప్రచారం చేయాలి, మేమెందుకు పథకాలని ప్రజల లోపలికి తీసుకెళ్లాలని వాళ్ళే నెగిటివిటీ ఎక్కువ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దీనిపైన దృష్టి పెడితే సగం కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ అనేది పోతుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు అదేనా అనేది మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.